హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సింగరేణి బిడ్డ. ఫ్రెండ్స్, మా ఇల్లందు పట్టణంలో మరి 2 రోజులుగా జరుగుతున్న ఉర్సు ఉత్సవాలు. మరి ఇది రెండవ రోజు. మరి ఇల్లందు పట్టణంలో భారీ జూలూస్ తీస్తారు. మరి ఇది చాలా వినూత్నంగా, చాలా ఘనంగా నిర్వహిస్తారు. రకరకాల డప్పు వాయిద్యాలతోటి భారీ ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శనలో మరి భక్తులంతా కూడా భారీ ఎత్తున వేల సంఖ్యలో పాల్గొంటారు. మరి ఇల్లందు పట్టణం మొత్తం కూడా మరి తిరిగి మళ్ళీ దర్గాకు వెళ్ళడానికి సుమారుగా ఒక 7-8 గంటలు ఈ జూలూస్ టైం పడుతూ ఉంది. మరి ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. మరి ఈ జూలూస్ ప్రారంభమవుతుంది. ఇది ఒరిజినల్ సౌండ్తో మరి మీకు వినిపిస్తాను. అది వినండి, చూడండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడండి, ఇల్లందు పట్టణంలో మరి భక్తులందరికీ కూడా ఉచితంగా మరి ఇక్కడ చాలామంది భక్తులు మరి ఫ్రూట్స్ అని, మంచినీళ్ళని, మజ్జిగ ప్యాకెట్లని ఇవన్నీ కూడా మరి వీళ్ళంతా కూడా అందిస్తూ ఉంటారు. మరి ఈ కార్యక్రమాన్ని మరి మీరు తిలకించండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, మనం మరి ప్రదర్శనను మనం చూసాం కదా. ప్రదర్శనలో వినూత్నమైన డప్పులు, వాయిద్యాలు, వెరైటీ వెరైటీ డ్యాన్సులు, మరి ఇవన్నిటితో కూడా దేవుడి ప్రతిమలంతా ప్రదర్శన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా దర్గాకు చేరుకోవడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. ఈలోపు మనం ఈ దర్గా ప్రాంగణానికి చేరుకున్నాము. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ పిల్లల కోసం బొమ్మలు, వెరైటీ వెరైటీ అన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో అన్నీ కూడా మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మరి వీళ్ళందరి దగ్గర కూడా వీళ్ళు మరి దర్గా నిర్వాహకులు మరి అమౌంట్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమి చేయరు. స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి మరి వాళ్ళు వ్యాపారం చేసుకొని వెళ్తూ ఉంటారు. మరి ఇక్కడ ఈ దర్గా మరి ముందు బాగా మనం చూస్తున్నాం. రాత్రి లైట్ల వెలుగులో మనం దీన్ని చూసాం కదా. మరి అది ఏ విధంగా ఉందో మనం అబ్జర్వ్ చేశాము. మరి ఇప్పుడు చూడొచ్చు మనం. మరి ఒకసారి మనం లోపలికి వెళ్దాము. లోనికి వెళ్ళేటప్పుడు చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇలా పబ్లిక్ అంటే భక్తులంతా కూడా వచ్చేసి మరి లోపల మరి నాగుల్ మీరాను దర్శించుకొని మరి ఇక్కడ భోజనాలు చేసి వెళ్తూ ఉంటారు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఇలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరి కోసం ఇది అంతా ఏర్పాటు చేశారు. వాళ్ళు వచ్చి ఇక్కడ స్టే అవుతారు. ఇక్కడ స్టే అయ్యి నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ మరి ఉండి మరి ఈరోజు ముగింపు కార్యక్రమం చూసుకొని మరి వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా చాలా చుట్టుపక్కల జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మరి ఇక్కడ ఉంటారు మన దగ్గర. చూడొచ్చు మనం ఈ విజువల్స్లో మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి మరి వచ్చేటువంటి భక్తుల కోసం భారీ ఎత్తున వంట కార్యక్రమాలు మరి చేస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తులు చాలామంది మొక్కులు చెల్లించుకోవడం కోసం వచ్చి మరి ఇక్కడ వాళ్ళు మేకలైతే మేకలు, గొర్రెలు, తర్వాత మరి కోళ్ళు, మరి వెజిటేరియన్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. అవన్నీ కూడా వీళ్ళు ఎవరు కూడా తీసుకోకుండా ఇవన్నీ కూడా పబ్లిక్కే మరి వంట చేసి పెడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ప్రాంతం అంతా కూడా మరి వంట శిక్షణ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. కానీ కొన్ని వేల మందికి సరిపడే భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ మనం లైవ్లో చూసుకోవచ్చు. మరి ఇవన్నీ ఫ్రెండ్స్, ఈ ప్రాంగణం అంతా కూడా మరి భక్తులతో నిండిపోయింది. మరి ఇక్కడ ఈ వచ్చే వేల మందికి కూడా వీళ్ళు భోజనాలు మరి పెడుతున్నారు. చూడొచ్చు మనం. ఇక్కడ చూడండి, అందరు కూడా వచ్చేవాళ్ళు వస్తుంటారు, తినేవాళ్ళు తిని వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఇక్కడ కూర్చోబెట్టి మరి వడ్డించే సమయం ఉండదు కనుక బఫ్ సిస్టమే ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ప్లేట్ తీసుకుంటే అక్కడ అన్నం నాకు దొరకలేదు అనడానికి ఏమి ఉండదు. అక్కడ ఎవరు వస్తే వాళ్ళు ప్లేట్ తీసుకోవడం, వెళ్ళి అక్కడ భోజనం పెట్టించుకొని తినేసి వెళ్తుంటారు. ఇక్కడ చూడండి, పిల్ల పాపలతోటి మరి అందరూ కూడా కుటుంబ సమేతంగా అందరూ కూడా వచ్చి మరి ఇలా భోజనం చేసి మరి ఇక్కడ దేవుని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. ఇలా చాలా భోజన కౌంటర్లు చాలా ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కడంటే అక్కడ, అంటే ఇది నాకు దొరకదు అనడానికి లేదు, ఖచ్చితంగా అందరికి కూడా భోజనం దొరుకుతుంది. మరి ఇక్కడ ఇది కొబ్బరికాయలు కొట్టే ప్రాంతం ఇది. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి వెళ్తారు. అక్కడ మెయిన్ దేవుడి గుడి ఎక్కడుందో అక్కడ కొట్టడానికి ఉండదు, ఇక్కడ మాత్రమే కొడతారు. ఇక్కడ చూడండి, అందరూ కూడా క్యూ లైన్లో మరి అక్కడ ఊదు వేసి మరి అక్కడ సాంబ్రాణి కళ్ళకు మరి అవి పెడుతూ ఉంటారు, ధూపం వేస్తూ ఉంటారు, వేసి దేవుని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. మనం చూడొచ్చు. చాలా కొన్ని ఇంచుమించుగా ఒక మెలకలతో చూస్తే 1 కిలోమీటర్ పొడవునా మరి ఈ లైన్ ఉంటుంది. లోపలికి వెళ్ళే మార్గంలోకి మనం మళ్ళీ వచ్చాము. ఇక్కడ చూడొచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ మరి మాలిక్ ఎవరినైతే ఇక్కడ నిర్దేశిస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ భక్తులందరికీ కూడా మరి ఊదు వేసే అవకాశాన్ని కల్పించుకుంటూ ఒకరి తర్వాత ఒకరు మరి వెళ్తూ ఉంటారు. మనం పబ్లిక్ని చూడొచ్చు. మనం గంధం మరి వాళ్ళకు పూస్తూ మరి అక్కడ వాళ్ళు ఊదు వేయడానికి వాళ్ళ చేతికి సాంబ్రాణి ఇస్తూ ఉంటారు. సాంబ్రాణి వేసి గంధం పూయించుకొని మరి మొక్కి వెళ్తూ ఉంటారు. ఇక్కడ నాగుల మీద చూసాం కదా, రాత్రి అలంకరణ చేసినటువంటి ఇది అదే విధంగా ఉంటుంది.
రెండవ రోజు మరి అర్ధరాత్రి 11:30, 12 గంటలకు మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. అక్కడ భారీ ప్రదర్శనతో వచ్చే నిషానీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మరి గుళ్ళో ఏర్పాటు చేస్తారు. ఆ టైంలో మరి ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అవి ఏర్పాటు చేసే విధానాన్ని అంతా చూసి మరి దర్శించుకొని వెళ్ళడం కోసం చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా ప్రాంతంలో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అన్నీ కూడా మీకోసం నేను చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మరి అన్నీ కూడా మరి చూడండి, లైక్ చేయండి, ప్రధానంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.